ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కావద్దు. జూలై నెల 15వ తేదీ తర్వాత మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతున్నాడు. మీ కష్టాలు అన్నీ గట్టెక్కబోతూ ఉన్నాయి. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మకర రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి. మకర రాశి వారికి హృదయపూర్వక స్వాగతం. మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే అది కూడా ఒక యాదృశ్చికం కాకపోవచ్చని చాలామంది నమ్ముతారు. ఆ రోజు మనం జూలై 15వ తేదీ తర్వాత మకర రాశి వారికి జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం కనిపించే అవకాశాలు, మార్పులు మరియు జీవితంలో కొత్త దిశల గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారి కష్టపడి పనిచేయడం, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం సహజ స్వభావము. చాలాసార్లు మీరు చేసిన శ్రమకు వెంటనే ఫలితం రాకపోయినా సరే ఓపికగా ముందుకు సాగుతారు. గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఆందోళనలు, కుటుంబ బాధ్యతలు లేదా ఉద్యోగ సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని అలసిపోయేలాగా చేసి ఉండవచ్చు. అయితే జ్యోతిష విశ్వాసాల ఆధారం ప్రకారం జూలై 15వ తేదీ తర్వాత కొందరు మకర రాశి వారికి కొత్త అవకాశాలు పరిచయం కావచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించే అవకాశం కూడా ఉంటుందని కొందరి జ్యోతిష్యుల భావన. ఆ వ్యక్తి ఒక మంచి స్నేహితుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు, వ్యాపార భాగస్వామి కూడా కావచ్చు, లేదా మీకు సరైన నిర్దేశం చేసే గురువు కూడా కావచ్చు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ యొక్క ఆలోచన విధానంలో మార్పులు కూడా రావచ్చు. మీరు ఇప్పటి వరకు కూడా చూడని కోణంలో అవకాశాలను గుర్తించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయండి. మీరు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలను కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త సమాచారం వచ్చే అవకాశం ఉండవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండే వారికి బాధ్యతలు పెరగడం లేదా ప్రతిభను గుర్తించే పరిస్థితులు రావచ్చు. వ్యాపారం చేసేవారు కొత్త పరిచయాలు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయండి. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించి మీ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. కుటుంబ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందండి. గతంలో ఏర్పడిన అపార్థాలన్నీ తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరగడం, కుటుంబ సభ్యుల సహకారం లభించడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో మంచి పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు క్రమశిక్షణతో శ్రమిస్తే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. ఆరోగ్యపరమైన విషయాలను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, తగినంత వ్యాయామం మరియు ఒత్తిడి తగ్గించే అలవాట్లు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆరోగ్యమే నిజమైన సంపదని మీరు గుర్తుంచుకోండి. మకర రాశి వారి గొప్ప బలం వారి యొక్క సహనం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు ఓటమిని అంగీకరించకుండా ముందుకు సాగుతారు. అదే లక్షణం రాబోయే రోజుల్లో కూడా మీకు బలంగా నిలుస్తుంది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా గుర్తించి అడుగులు వేయడం మీ విజయానికి దారి చూపుతారు. మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త పరిచయాన్ని గౌరవంగా స్వీకరించండి. అయితే ఎవరి మాటలనైనా సరే వెంటనే నమ్మకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివేకంతో తీసుకునే నిర్ణయాలే దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు జ్యోతిష విశ్వాసాలు మరియు సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైన సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితం వారి యొక్క నిర్ణయాలు, కృషి, పరిస్థితులు మరియు వ్యక్తిగత జాతకాల వివరాలపైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మకర రాశి వారు సహనం, క్రమశిక్షణ, బాధ్యత అనే 3 గొప్ప లక్షణాలకు ప్రతీక. వీరు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతారు. మీ కష్టాన్ని ప్రపంచం గుర్తించకపోయినా మీరు మాత్రం మీ యొక్క లక్ష్యాన్ని వదిలిపెట్టారు. గత కొంతకాలంగా మీరు ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు లేదా వ్యక్తిగత నిరాశలు మిమ్మల్ని అలసిపోయేలాగా చేసి ఉండవచ్చు. అయితే జూలై 15వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుందని జ్యోతిష విశ్వాసాల్లో చెబుతున్నారు. ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహా దారుడు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు, వ్యాపార అవకాశాన్ని పరిచయం చేసే వ్యక్తి కూడా కావచ్చు, మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వెనక్కి తీసే వ్యక్తి కూడా కావచ్చు. కొన్నిసార్లు ఒక సరైన మాట, ఒక సరైన పరిచయం లేదా ఒక సరైన అవసరం మీ జీవితంలో పెద్ద మార్పు కూడా కారణమవుతుంది. ఉద్యోగం
కోసం ఎదురు చూస్తూ ఉండే మకర రాశి వారికి కొత్త అవకాశాలు రావచ్చు. మీరు ఇప్పటి వరకు కూడా దరఖాస్తు చేసిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, ప్రమోషన్ అవకాశాలు లేదా ఉన్నతాధికారులు ప్రశంసించే లభించే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే మీ కృషిని కొనసాగించడం చాలా ముఖ్యం. వ్యాపారాలు చేస్తూ ఉండేవారికి కొత్త కస్టమర్లు, కొత్త భాగస్వామ్యాలు లేదా విస్తరణకు దోహదపడే అవకాశాలు కనిపిస్తాయి. ప్రతి అవకాశాన్ని పరిశీలించి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా కనబడుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ఒత్తిడి అనేది క్రమంగా తగ్గే అవకాశం అయితే ఉండవచ్చు. నిలిచిపోయిన బకాయిలు మళ్ళీ రావడం, ఆదాయానికి కొత్త మార్గాలు కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం మీకు మంచిది. కుటుంబంలో శాంతి, పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో వచ్చిన అపార్థాలు తొలగి కుటుంబంలో సభ్యులతో సన్నిహిత్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరగడం కూడా సాధ్యమవుతుంది. ప్రేమ జీవితంలో ఉండేటటువంటి మకర రాశి వారికి పరస్పర విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. అవివాహితులకు కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అయితే ఏ సంబంధాన్నైనా సరే నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులకు చదువుపైన దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు క్రమబద్ధంగా శ్రమిస్తే మంచి అవకాశాలు పొందుతారు. చిన్న చిన్న విజయాలతో మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచగలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయంలో జాగ్రత్త చాలా అవసరం. సమయానికి నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించే అలవాట్లు పాటించడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. మకర రాశి వారికి ప్రత్యేకమైన లక్షణం ఏమిటి అంటే వారు ఎంత కష్టంలో ఉన్నా బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో బాధలు ఉంటాయి. అందుకే ఈ సమయంలో మీపైన మీకు నమ్మకం ఉండాలి. మీ శ్రమ, మీ యొక్క ఓర్పు, మీ యొక్క క్రమశిక్షణ మీకు గొప్ప బలము. జూలై 15వ తేదీ తర్వాత మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని సానుకూల దృష్టితో మాత్రమే చూడండి. కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు వివేకంతో వ్యవహరించండి. మీకు ఉపయోగపడే సంబంధాలను నిలబెట్టుకోండి. అదే సమయంలో ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు మేలు జరుగుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది అవకాశాన్ని చూపించవచ్చు, కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది మీ కృషి మాత్రమే. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ లక్ష్యాలను వదలకండి. ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభంలాగా భావించండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు జ్యోతిష విశ్వాసాలు మరియు సాంప్రదాయాల ఆధారంగా చెప్పబడినటువంటి సాధారణమైన సమాచారం మాత్రమే. ఇవి ఖచ్చితమైన భవిష్యవాణి కాదు. మీ వ్యక్తిగత జీవిత ఫలితాలు మీ యొక్క నిర్ణయాలు, కృషి మరియు పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. మకర రాశి వారికి రాబోయే రోజులు శుభప్రదంగా ఉండాలని, మీ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీ రాశి మరియు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. మీ జీవితంలో సుఖం, శాంతి, ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి నిండాలని కోరుకుంటున్నాము. మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ మకర రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.